ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ వెళ్ళకపోయినా ఆ మాతాశ్రీ దగ్గరికి నేను వెళ్ళి నిజం తెలుసుకుంటాను. తొందరలో మంచి ముహూర్తం చూసి శ్రీకర్ మాయాల పెళ్లి చేయాలి. అవునత్తయ్యా, ఆలస్యం అమృతం విషం అన్నట్టు ఆలస్యం చేయడం వలన మంచి సంబంధం చేజారిపోతుంది. మాయకి నిజాలు తెలియకముందే మనం జాగ్రత్త పడాలి. పెళ్ళైన తర్వాత తెలిసినా పర్వాలేదు, సర్దుకుంటుంది. అదేదో సినిమాలోలా కోట్లు పడేసైనా మొగుడిని కొనుక్కోగలదు. కరెక్ట్ అక్క. పెళ్లి గురించేనా మాట్లాడుకుంటున్నారు? అవును బావా. ఏమైంది నీకు? ఎందుకలా ఉన్నావు? బయట పిచ్చుకోగాని కరిచిందా ఏంటి? ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పవయ్యా. చెప్పాలని కాదు, మిమ్మల్ని అందరినీ తిట్టాలనుంది. పెద్దిరాజు, అవని మంచిది కాబట్టి తన జీవితంతో అందరూ ఆడుకుంటున్నారు. అదే మరొకరయ్యుంటే విడాకులు కానప్పుడు బుద్ధిలేని పెద్దవాళ్లు మరో పెళ్లి ఎలా చేస్తారని కోర్టును ఆశ్రయించేవారు. అది కోర్టుని ఆశ్రయించే ముందు నా కొడుకుని, నా కుటుంబాన్ని, నా వంశాన్ని అది మోసం చేసిందని నేను కోర్టుకెక్కాలి. నీకు మైండ్ సరిగా పనిచేస్తుంటే బావుండేది. బంగారం లాంటి పెళ్లాన్ని వదులుకునేవాడివి కాదు. వదులుకోవడం నాకు సరదానా? వదులుకోవాలనే ఉద్దేశమే ఉన్నవాణ్ణే అయితే మాయతో పెళ్లికి వెంటనే ఒప్పుకునేవాణ్ణి కదా. అవనిని పదే పదే ఎందుకు గుర్తు చేసుకునేవాణ్ణి? మీరిద్దరూ విడిపోతున్నారంటే తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడూ లేంది ఈ రోజెందుకు చిందులు వేస్తున్నావు? 4 కామెడీ డైలాగులు చెప్పుకునే నువ్వు ఎమోషనల్ డైలాగులు చెప్తున్నావేంటే? నీకు సూటి కాదు గాని గొంతు చించుకోకు. ఆ పిల్ల తనకు అమ్మవారు న్యాయం చేస్తుందని నమ్మకం పెట్టుకుంది. మీరందరూ కలిసి అన్యాయం చేయాలనుకుంటున్నారు. అవని నమ్మకమే అవనిని కాపాడుతుంది. చివరికి అవని శ్రీకర్లే కలిసుంటారు. పెద్దిరాజు, నువ్వేం బాధపడకు. జరుగుతున్నది ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపో. ఇంకా చూస్తూ ఉండలేను మావయ్య గారు. ఏదో ఒకటి చేసి పెళ్లిని ఆపుతాను. ఏంటి నువ్వు ఆపేది? కిచెన్లో పొయ్యా? పెద్దిరాజు, ఎన్నో విధాలుగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం ఇది. కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి ఆ అమ్మవారిచ్చిన మరో అవకాశం ఇది. చెడగొట్టే ప్రయత్నం చేస్తే మెడ పట్టుకుని బయటికి గంటుతాను. వేద, గెంటేసినా పర్వాలేదు. నేనైతే నిర్ణయించుకున్నాను. ఏం నిర్ణయించుకున్నావు? మాయ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ అమ్మా నాన్నలతో శ్రీకర్కి అవనికి పెళ్లైపోయిందని చెప్పేస్తాను. ఇప్పుడే వెళ్తాను. కృష్ణ, వదలను. వదలు. రాజుగారు, మీకేమైనా మెంటలా? ఏమయ్యా, నేను చెప్తున్నాను, ఆగు. ఒక్క నిమిషం ఉండవు. అక్క చెప్తాను కదా, ఆగు. అత్తే ఏం చేయబోతుంది? ఇంతగాని భరించడం కష్టమని ఫిక్స్ అయిపోయింది. ఏ కత్తిపీట పట్టుకొచ్చి మెడ మీద ఒక్క వేటు వేస్తుంది. వేయ్, ఏంట్రా ఆ మాటలు? నువ్వు బయటకు గాని వెళ్ళావంటే నేను ఊరేసుకుని చస్తాను. చస్తే చావు. నేనైతే ఆగను. నువ్వు చస్తే మాత్రం నాకేం సంబంధం? ఇలా అంటావని నాకు తెలుసు. అవనికి న్యాయం చేయడం కోసం ఏదో ఒక రోజు నువ్వు ఇలాంటి పని చేస్తావని నాకు తెలుసు. అందుకే ముందు జాగ్రత్తగా నా చావుకు కారణం నా భర్తేనని లెటర్ రాసి పెట్టుకున్నాను. చదువుకో. సూపర్ అక్క. నాకేదన్నా అయితే నిన్నెత్తుకుపోతారు, జైలు తీసుకెళ్లి తోవుతారు. ఇప్పటికైనా వెళ్తానంటే వెళ్ళు. చెల్లెలు కాని చెల్లెల కోసం తాళి కట్టిన పెళ్ళాన్ని చంపుకో.
ఏం జరగాలనుంటే అది జరుగుతుందమ్మా. మీరెందుకు గొడవ పడుతున్నారు? నువ్వేంటమ్మా పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నావు? మన బతుకు ఇంట్లో చక్కగా సాగిపోతుంది. నువ్వంతవరకే ఆలోచించు. మేమంతా కష్టపడి పెళ్లి చేయాలి అని అనుకుంటుంటే మీరు చెడగొట్టాలని చూస్తారేంటి? తెన్నేంటి వాసాలు లెక్క పెట్టకు. అవని దైవం మీద భారం వేసినట్టే నేను వేశాను. మా రాత ఎలా ఉందో చూద్దాం బావా. నువ్వెటువంటి నిర్ణయాలు తీసుకోకు. నన్ను ఆపగలుగుతున్నారు కానీ అవని నమ్మకాన్ని మీరు ఎవ్వరూ ఆపలేరు. ఎలాగైనా శ్రీకర్ని సొంతం చేసుకుంటుంది. అప్పుడు మీరు ఏం చేస్తారో చూస్తాను. ఎవరి పిల్ల? ఎవరి తాలూకా? ఎక్కడుంటుంది? పేరేంటి? ఊరేంటి? ఈ పిల్ల వల్ల నాకెదురు కాబోయే గండం ఎటువంటిది? నా మంత్రశక్తి కంటే మించిన శక్తి కలదా? అందుకేనా నా ముందుకు రప్పించుకోలేకపోతున్నాను, నా ఆధీనంలోకి తీసుకోలేకపోతున్నాను? నీ మొహంలో తేజస్సు కనపడుతుంది, నీ కళ్ళల్లో చక్రాలు కనపడుతున్నాయి. నీ నుదుటి మీద నేను చదవలేని రాత ఏదో కనబడుతుంది. నా చేతి కందంది లేదు, నా ఊహ కందంది లేదు. మరి నువ్వెందుకు అందడం లేదు? నీ జాడ తెలిసి రావడం లేదు. ఎక్కడుంటావు? దారమంత ఆధారం దొరికినా చాలు, భస్మం చేసేస్తాను. చెప్పు నిహారిక. హలో, ఎక్కడున్నావు? ఆఫీస్లో. మాట్లాడొచ్చా? పర్లేదు, మాట్లాడు. మీ పెళ్లి విషయంలో మా ఇంట్లో 2 వర్గాలున్నాయి. సమ్మతి వర్గం, అసమ్మతి వర్గం. శ్రీకర్కి, మామయ్యకి, పెద్దరాజు అన్నయ్యకి ఈ పెళ్లి ఇష్టం లేదు. మా అందరికీ ఇష్టమే. శ్రీకర్ మనసు పూర్తిగా మారిపోకముందే నువ్వు తొందరగా పెళ్లి చేసుకోవడం మంచిది. శ్రీకర్ లాంటివాడు మరో ఆడదానికి దక్కకూడదు, నీకు మాత్రమే దక్కాలి. ఆల్రెడీ అవనికి దక్కాడని నాకు తెలుసు. ఆ నిజాన్ని మీ అవసరానికి మీరు దాచారు, నా అవసరానికి నేను దాచాను. నువ్వు ఓపెన్ మైండెడ్ అనుకున్నాను, నాకంటే డేంజర్లా ఉన్నావు.